పప్పు అయితే కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడే పెట్టి ఈ మసాలంగా ఆయన తల్ల వేయాలి. ఎసరు అయితే వచ్చింది. ఈ పప్పు వేయడం ఆలస్యం. ఎసరు మసులుతుంది. పప్పు వేస్తానండి. ఇక ఈ పప్పు ఉడికేదాకా చూద్దాము. పప్పు ఉడికి ఆలోపు పిండి అయితే కలిపి పెట్టుకుందాం. ఈ పిండి అయితే రెడీ పెట్టుకున్నా. పిండి కలుపుకుందాం పప్పు ఉడికేలోపు. ఫస్ట్ కొంచెం నూనె పోసుకున్నాం చేతికి అంటకుండా. కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. పిండి అయితే వేసుకున్నాం ఇట్లా. ఇంకా జ్వరం అయితే పప్పు అయితే సగం అయితే ఉడికింది. ఇంకా సగం పలుకుంది. మధ్యలో కొంచెం ముందు చూడు కొద్దిగా అయితే ఉడుకుతుంది. పప్పు అయితే ఉడికింది. ఇక నీళ్ళు వంపేసి పాకం కట్టుకోవడం. మెత్తగా ఫస్ట్ మెత్తగాని తర్వాత పాకం కట్టుకుంటే అయిపోతుంది. మెత్తగా అయితే ఉడికింది. ఇక పలిగింది కూడా. ఇక వంపేసాను. నీళ్ళు అయితే వంపేసిన. మెత్తగా అవుతుంది. ఈ నీళ్ళు వంపిన నీళ్ళు చారు పెట్టుకుంటే అయిపోతుంది. ఇలా కొద్దిగా పప్పు వేద్దాం. ఇదైతే మెత్తగా వేసుకుందాం. కింద దించేసి పప్పునైతే మెత్తగా అనుకున్నా. ఇందులో చక్కెర పోసి గ్యాస్ మీద పాకం కడితే సరిపోతుంది. నేనైతే దీంతో 2 గ్లాసుల పప్పు పోసిన. 2 గ్లాసులు పోస్తే సరిపోతుంది. తీపి సరిపోయినంత పోసుకోవచ్చు. నేనైతే 2 పోస్తా. ఒకటి పోసిన, ఇంకొకటి పోస్తా. చక్కెర మంచిగా లేకుండా మంచిగా లేదు. వేస్ట్. అయితే 2 గ్లాసులు పోసుకుంటున్నా. దీన్ని అంతా కలగలిగేదాకా మొత్తం కలగలిపితే చక్కెర అనేది కరిగి సరిపడుతుంది. చక్కెర అయితే కరుగుతుంది. అంత కలగలిపి ఇంకా నీరు ఉడుతుంది. చాలాసేపు ఉంచాలి. గట్టి పడేదాకా ఉంచాలి. చక్కెర మొత్తం కరిగి మళ్ళీ గట్టి పడాలి. ఇంకా ఎసరు లెక్క అయింది. ఇక గట్టిగా కావాలి. కొంచెం చక్కెర కరిగిపోయింది. గట్టి గానికైతే వస్తుంది. అడుగు ఏర్పడుతుంది కాబట్టి అంటుకుంటలేదు కాబట్టి గట్టిగా అవుతుంది. ఇంకొద్దిసేపు వస్తే గట్టిగా అవుతుంది. ఇక మొత్తం గట్టిగా కావాలి. ఇట్లా ఇంకొద్దిసేపు. పప్పు కుక్కర్లు అయితే తొందరవు. ఇట్లయితే లేట్ అయితే పప్పు కుక్కర్ లేదు, తెచ్చుకోలేదు ఇక్కడికి. కోసం లేట్ అవుతుంది. పప్పు కుక్కర్లు అయితే తొందర అవుతుంది.
ఉడకబెట్టి చేసేవారు చాలాసేపు అవుతుంది. అప్పటికి నానబెట్టిన ఒక గంట సేపు పప్పునైతే గట్టి పడుతుంది. ఇంకొద్దిసేపు ఉంచాలి. గట్టిగా అయితే అయ్యింది. దించుకోవడమే. జాగ్రత్తలేదు, గట్టిగా అయింది. పక్కా పెట్టుకొని పెట్టాలి. చల్లార పెడితే అయిపోతుంది. గట్టిగా అయింది. గట్టి నుండి వస్తూనే లేదు. అది గ్యాస్ బంద్ చేస్తాను. దీన్ని చేసి చల్లార పెట్టుకుంటే చల్లారినాక చేసుకుంటే అయిపోతుంది. మా పూజ కూడా అయిపోయింది. దీపాలు ముట్టించిన. వెంకటేశ్వర స్వామి దేవుడు ఇది ఒకటే ఫోటో ఉంది కాబట్టి దీపాలు అయితే ముట్టి చెట్టు కూడా నీళ్ళు పోసిన, అగరబత్తి ముట్టించిన. మొన్న ఈ తులసిని కూడా మొన్న రాముల వారు ప్రతిష్ఠించిన రోజు తెచ్చుకున్నాం. ఈ రోజు పొద్దున నీళ్ళు పోసి అగరబత్తి ముట్టిస్తున్నాం. అడ్డం దించు. పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండి మొత్తగా వేసుకున్నాం. మొత్తం వేసుకొని ముద్దలకి వేసి చపాతీ అయితే వేసుకుంటాను. ఇలా పప్పు పెట్టేస్తా. ఒక దగ్గర కానీ ముద్దలకి వేసుకుంటే ఇదంతా ఒక దగ్గర మలవాలి. ఇట్లా ఇది మిగిలిపోయిందనే తీసేయాలి. ఇట్లా దీన్ని ఇట్లా ఒత్తేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు కవర్ తీసుకొని కవర్ కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనికి కూడా వెనకకు ముందుకు అప్లై చేయాలి. కవర్లు మర్చేసి కూరతో ప్రెస్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. సన్నగా కావాలంటే సన్నగా, దొడ్డుగా కావాలంటే దొడ్డుగా. నేనైతే కొద్దిగా సన్నగానే వేస్తున్నా. ఇది చక్కెర బచ్చాలా బెల్లం బచ్చాలా? బెల్లం చక్కెర బెల్లం వేసుకుంటారా? ఆల్రెడీ బచ్చాలు అయితే వేస్తున్నాయి. ఇప్పుడు కాలిపోయింది, తీసేసి వేస్తున్నా. ఇంకోటి వేస్తాయి. ఫస్ట్ పెనంకు నెయ్యి అప్లై చేసి నెయ్యి అనుకున్నాను. అది నెయ్యా? ఏంది అప్పుడు అవి తెచ్చిన నెయ్యా? మీద ఒక్కసారి మళ్ళీ నెయ్యి వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ సేమ్ అట్లా అన్నీ ఇట్లా ముందే వేసేసి పెట్టుకున్నా నేను. నూనె అప్లై చేసుకొని కవర్లో పెట్టేసుకొని ఒత్తుకుంటే మంచిగా వస్తాయి. నాకు పలగై విరగకుంటే అట్లా ఉంటుంది. ఫస్ట్ కొంచెం చేతితో చుట్టాలి. అది తర్వాత వేసుకుంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇదైతే కాలుతుంది. మాట్లాడదాం. చూడండి, ఇట్లా కవర్లో పెట్టి వేసుకుంటే కలగదన్నట్టు. ఇక ఆల్రెడీ చేసిన చూడండి. సన్నగా వేసిన నేను.
ఇష్టం. దొడ్డుగా కావాలంటే దొడ్డుగా, సన్నగా కావాలంటే సన్నగా. మేమైతే బచ్చాలు రెడీ చేసుకుంటున్నాం పండుగ రోజు. ఫస్ట్ ఇంకా పచ్చడి రెడీ చేయాలి. ఇవి అయిపోగానే అది. ఇక పచ్చడి చేయడానికైతే యాప పూలు తెంపుకొస్తాయిండు. ఇక యాపాకి ఎట్లా తెంపుకొచ్చిండు. పువ్వు లేదట, ఎన్నో కొద్దిగా దొరికింది. చింతపండు అయితే నానబెట్టుకున్నాం, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు 5. ఉప్పు వేవా? పచ్చడి అయితే ఎట్లా ఇస్తాను చూడు. మరి ఎట్లా చేస్తాడో ఏమో కానీ నేనైతే ఫస్ట్ టైం చెప్తున్నా. ఎప్పుడు చేసినా మా ఇంటికాడైతే మా తాతని చేసాం. మేమైతే టైంకి వెళ్ళినాము. ప్రజెంట్ అయితే మేము ముంబైలో ఉన్నాం కదా. అయితే నేనైతే ప్రయోగం చేస్తాను. అది ఎట్లయితుందో ఏమైతే తెలియదు. ఇప్పుడేమో డ్యూటీ టైం అవుతుంది. ఇంకా అర్ధగంట డ్యూటీకి పోవాలి. ఇప్పుడేమో పచ్చడి చేయాలి. చూడొచ్చా? టేస్ట్ చూడొచ్చా? చూడాలి. టేస్ట్ చూస్తారా? దేవుని పెట్టండి. మరి ఎట్లా ఇది నీళ్ళు ఎక్కువైతుందా తక్కువ అవుతుందా ఎక్కడ? అంతేనా? పొయ్యాలంతే. చిక్కగా ఉంది బాగా. ఇంకిలు పోయి చిక్కగా బాగుంది. చిక్కగా ఉండదు. నీళ్ళు పోయి అంటే చిక్కగా ఉంది అంటాడు. చాలా అవుతుందేమో. బుత్తంతా వేసుకోవడవా పొయ్యి? అల్లకెళ్ళి అవన్నీ తీసేయవు. నువ్వు అవన్నీ తీసే చెప్తాను. ఇక మావిగాడు అయితే ఇప్పుడే లేచింది. అయ్యో లేచిడైతే బాత్రూమ్ పోసిండు. అయిపోయిందా? అయిపోతా ఉంది. మంచిగా అయ్యి తాగొస్తాడు. ఏమైతే అంటే మా అమ్మగారు తాగాలి ఫస్ట్. అమ్మ తాతవారా నువ్వు? మంచిగా చేసి కుండ తెచ్చి మంచిగా పూజించి బొట్లు పెట్టి. మా అమ్మ తల్లి అయితే ఇప్పుడే లేచింది. ఇప్పుడే లేచింది. బెల్లం అయితే కలుపుతాను. మేమైతే ఇంటికి ఉన్నప్పుడు ఈత పోయి వేస్తాడు. మర్రాకులు, మామిడి కొమ్మలు, యాప పువ్వు తీసుకుని పోదాం. ఇక అది వచ్చినది అది పొద్దుగాల ఈత పోదు బయట కాడ అందరం కలిసి. ఏది ఇక్కడ ముంబైలో పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయిగా, పోయిరాకు. పచ్చడి వేయనికే తీసుకోలేదు నీకు. అమ్మే నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? యాపాకి నేను చేస్తున్నావు. డాడీ యాపు ఏమంటే యాపాకే ఎత్తుకొచ్చిండ్రా. మామిడికొమ్మలు ఉన్నాయారా? మర్రాకులు తెచ్చిండు. ఉన్నాయా మర్రాకులు? ఇట్లా అసలు మర్రాకులు, మామిడి కొమ్మలు. యాపాకైతే బోలేడు ఎత్తుకొచ్చింది. యాప పూలేదు. ఆమె నువ్వు తింటున్నావా యాపాకు? అచ్చో మా అమ్మతలు అయితే యాపాకు తింటుందాగో. అమ్మో మా తాతనే పచ్చడి చేసేది, మళ్ళా దుప్పలు కుట్టేది, అవే మర్రాకులను ఇస్తార్లు చేసేది. మేమైతే టైంకి పోయి తినటం. మా తాత మస్తు పని చేసేది. మా అమ్మనే మొత్తం ఊదిచ్చేది.
దేవుళ్ళను అక్కడ ఇక్కడ పూజ చేయనికే సరిపోవాలి. మా తాతను ఇక పచ్చడి కాడ కూర్చొని తాను చేసి వచ్చి తెల్ల దూది కట్టుకొని మంచిగా పచ్చడి చేసుకుంటూ ఉన్నాం. చెప్పు, డాడీ పచ్చడి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మా అమ్మ తల్లి ఒకతే ఏలే ఇంకా తానం. ఇక పచ్చడి అయిపోగానే చేసుడే తానం. అమ్మ తల్లి తాను చేస్తుంది. ఇక టైం ఎంత అవుతుందిరా? 7:30 అవుతుంది. ఎన్నిటికి డ్యూటీ? బెల్లం వేసిన ఇక మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా. ఇక మామిడికాయ ముక్కలు కూడా వేసేసిన. నువ్వేడికి? నువ్వు పచ్చడి చేస్తావా? ఇట్రా, నువ్వు వద్దు. ఇందాక నేను బెల్లం వేసిన. ఇక మామిడికాయలు కట్ చేసుకుని వేసిన. ఇక యాప పువ్వు వేస్తున్నాం. అంగడి లేదని ఎట్లా పెడుతుంది? అయ్యో అమ్మ తల్లి, అమ్మో నీళ్ళు పారబోసినావు. ఇంకోటి ఏమేస్తారు? ఇంతేనా? ఉప్పు కొద్ది అయ్యి. అయ్యో చేయితోటి అలా చెంచు ఉన్నది, కొద్ది అయ్యి. పచ్చడి అయితే రెడీ. ఇంకోటి చిన్న దేవుళ్ళకైతే పెట్టినాము, దుప్పలు ఇచ్చినాం. పచ్చడి బచ్చాలు అయితే పెట్టినాం. పచ్చడి బచ్చాలు. ఓకే.